ఫాతిమా కాలేజీని అక్రమంగా చెరువులో నిర్మించారు. వాటిని ఇప్పటివరకు కూడా హైడ్రా కూల్చలేదు అంటున్నారు. దానిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పైట రాకేష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, నిన్న అక్బరుద్దీన్ మాట్లాడుతూ మీరు ఒక్క కాలేజీ కూర్చొని 10 కాలేజీలోనే కడతా అంటున్నాడు. మరి ఎట్లా కబ్జా చేసి కడతాడా లేకుంటే సొంత జాగాలలో కడతా అనుకుంటున్నారు? ఏమో ఫస్ట్ అక్బరుద్దీన్ గారికి ఏం చెప్తామంటే, ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు మీరు, లండన్లో చదివించిన వాళ్ళు, సుమారు 6సారి అనుకుంటా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు, ఈ దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు, ఈ దేశ చట్టాలు తెలిసిన వాళ్ళు. ఫస్ట్ ఈ భయపెట్టే రాజకీయాలు మానుకో. భయపెట్టడం, కోర్టులను భయపెట్టడం, ప్రభుత్వాలను భయపెట్టడం. ఎందుకంటే ముందు జాగ్రత్త చెప్తున్నా. ఎందుకంటే జగన్నాథ రథ చక్రాలు బెంగాల్కి వెళ్ళి బయలుదేరినాయి కాబట్టి, రానున్న రోజుల కమల వికాసంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి, ఇప్పటి నుంచి కొంత కంట్రోల్ ఉంచుకుంటే నీకు అన్నీ తగ్గుతాయి. కాబట్టి నువ్వు అక్రమంగా కట్టిన దాని గురించే మాట్లాడు. నువ్వు కట్టింది ఏది కట్టినావంటే నేను కూడా కడతా హుస్సేన్ సాగర్లో. అది కాదు కదా, నువ్వు కట్టేది ఎక్కడ కట్టినావు? చెరువులు కబ్జా చేసి కట్టినావని హైడ్రా చెప్తున్నది. హైడ్రా ఎవరికైతే రాష్ట్రంలో అందరికీ సమానంగా వర్తిస్తున్నాయి, హైదరాబాద్లో పేదల మీద కూడా కనికరం లేకుండా బుల్డోజర్లు ఎక్కిస్తున్నారు. మీ మీద మీరు అక్రమం కడితే మీకెందుకు ప్రత్యేక చట్టాలు అనేది కోర్టులు అడుగుతున్నాయి. ఏం కాదు, కోర్టులకు సహకరించండి, హైడ్రాకు సహకరించండి. ఈ దేశ పౌరుడిగా ఒక మంచి నాగరికుడిగా ప్రవర్తించండి. మీరే స్వచ్ఛందంగా ఎందుకు? కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇట్లా చిన్న 1 నిమిషంలో కూలిపోతుంది. దుబాయ్లో ఒకవేళ మీకు తెలియకపోతే దుబాయ్ షేక్ చెప్తాడు. మహమ్మద్ బిన్ రాషిద్ ఆయన ఉన్నాడు, షేక్ ఉన్నాడు, కింగ్ రూలరు. 1 నిమిషంలో కూలిపోయే టెక్నాలజీ కూడా చెప్తాడు. కాబట్టి మీరు అనవసరంగా దీనికి మతం రంగు బుల్మకుంటా ఈ దేశ వ్యతిరేక చర్యలు ఇట్లా ఏదంటారు ప్రభుత్వ వ్యతిరేక చర్యలు, అగ్రెసివ్గా మాట్లాడటము, బెదిరింపు మాటలు తగ్గించి ప్రభుత్వానికి సహకరించండి. 1 కడతారా, 100 కడతారా, 1000 కడతారా, కట్టండి. మీరు క్లియర్గా భూములు మంచి క్లియర్ టైటిల్స్ ఉన్నాయి, అన్ని అనుమతులతో కట్టుకోండి. అంటే కాంగ్రెస్ కానీ హైడ్రా కానీ ఎందుకు కూల్చలేదు? వాళ్ళ మీద ఎందుకు అట్లా దయ చూపిస్తున్నాం? మరి అది హిట్లర్ వైపు హిట్లర్ అయిన ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఆయన ఏమన్నాడు? హిట్లర్ అంటే పేదవాళ్ళ వైపున లేదు, హిందువుల మీదనే నీ బుల్డోజర్లు ఎక్కుతాయా రేవంత్ రెడ్డి? పేద హిందువుల మీదనే ఎక్కుతాయా? పేద ముస్లిం మీదనే ఎక్కుతాయా? ఇప్పుడు చెరువులలో కట్టుకున్నది కూడా ఎవరు కాదు, ఓవైసీ బ్రదర్స్ కాదు, పేద ముస్లిమ్స్. కాబట్టి రంగనాథ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దయచేసి చట్టం అందరికీ సమానమనే హైదరాబాద్ చూపించండి. లేదు, కోర్టుకు సహకరించండి. మీరు చేయగలకపోతే, మీకు చేత కాకపోతే కోర్టు చేస్తుంది. అంటే రానున్నది బీజేపీ ప్రభుత్వం అని చెప్తున్నారు. మీరు హోమ్ మినిస్టర్ అయినాక అయినా దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు? నేను హోమ్ మినిస్టర్ అనేది ముఖ్యం కాదండి. రాజ్యాంగం ప్రకారం మనం చట్టబద్ధంగా ఈ దేశంలో ఉంటున్నామా లేదా, ఒకటి అక్రమంగా చెరువులని కబ్జా చేయకూడదు ఒకటి తప్ప దానికి ఒకటే ఉన్నది. ఇప్పుడు ఇట్లా చేసినాయన్నీ యూపీలో ఎట్లా బయలుదేరినాయి? 1 బుల్డోజర్ కాదు, 1000 బుల్డోజర్లు కొన్నాడు మా యోగి గారు. 7,000 అయితే 2,000 బుల్డోజర్లు కొంటాం. మేము అనేది ఆక్రమణదారుల గురించి మాట్లాడుతున్నాం, సక్రమంగా ఉన్న ఎవరి గురించి మాట్లాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే అక్రమంగా ఉన్నాయో హైడ్రా చట్టాలు అందరికి వర్తించినట్లు చేస్తాం. పాత బస్సులో వెళ్తే అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు కూడా అధికారులను బుల్డోజర్లను అడ్డుకుని వాళ్ళని రిటర్న్ పంపించిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడున్న ప్రభుత్వము మాకు చేత కాదు, మేము లొంగిపోయిన ప్రభుత్వము, ఖాళీ హిందువుల మీదనే, మరి సామాన్య హిందువుల మీదనే మా దాష్టికాలు చేస్తాం. లడ్చర్ల కావచ్చు, మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇది హిందువులకు, సామాన్య పేద హిందువులకు మాత్రమే మాకు చట్టం కూరలు వెళ్తాయి, మా బుల్డోజర్లు పనిచేస్తాయి. మా రంగనాథ్ సార్ పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు, రేవంత్ రెడ్డి కూడా పెద్ద హిట్లర్ అంటాడు. అది హిందువులకు, పేద హిందువుల మీదనే ప్రయోగం చూపిస్తాను తప్ప ఇది ఓవైసీ బ్రదర్స్కు మా చట్టం పనిచేయదని చెప్తారు. అంటే ఎస్ఆర్ పైన కూడా బీజేపీ వాళ్ళు కావాలని ముస్లింల ఓట్లు తొలగిస్తున్నారు, ఒక వర్గానికి అన్యాయం చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఎవరు ఉద్యోగులు ఎవరు? మేము ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాం? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరైతే సార్ ప్రక్రియ చేస్తున్నారో ఎవరు ఉద్యోగులు? ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కింద పనిచేసే అధికారులు ఎవరు? మేము అధికారులను యూపీకి వెళ్ళి తీసుకురాలేదు, అధికారులను ఎక్కడి నుంచో తీసుకెళ్ళలేదు ట్రైనింగ్ ఇచ్చి బీజేపీ వాళ్ళని. ప్రభుత్వ అధికారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండే అధికారులు పనిచేస్తున్నారు. కాబట్టి ఏంటి, ఈ దేశంలో ఆక్రమణదారులు, చొరబాటుదారులు ఉండాలా? లేదు, ఈ దేశ సంపద మీద ఎటువంటి అర్హత లేని వాళ్ళు ఉండాలా? కాదు కదా. ఎవరైతే ఈ భూమి మీద సహజ వనరుల మీద హక్కు లేని వాళ్ళు, ఈ గాలి, ఈ నేల, ఈ నీరు, ఈ భూమి మీద ఎటువంటి హక్కు లేని వాళ్ళని తొలగిస్తారు. అది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఆక్రమణదారులు కావచ్చు, డబుల్ ఓటింగ్ కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు, చనిపోయినవి కూడా ఉంచాలి. మరి చనిపోయిన వాళ్ళు ఇక్కడికి రోడ్ అయ్యేందుకు? కాబట్టి అవన్నీ మానుకోండి. సరే అనేది నిరంతర ప్రక్రియ. అది భారత రాజ్యాంగబద్ధంగా భారతదేశ భవిష్యత్తు దృష్టి పెట్టింది కాబట్టి దాని మీద లేనిపోయిన అపోహలద్దు. అయోధ్యలో జరిగిన అవినీతి పైన కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి బీజేపీ నాయకులు అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పంటే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అయోధ్య గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే మా రాముణ్ణి ద్వేషించే పార్టీ, మా రాముణ్ణి 60 ఏళ్ళు టెంట్లల్లో పెట్టిన పార్టీ, మా రాముణ్ణి అసహించుకున్న పార్టీ, మా రాముణ్ణి అవమానించిన పార్టీ, గుండెల మీద గుండ్లు గాల్చిన పార్టీ,
రామభక్తుల మీద, కరసేవకుల మీద కొండ ఒక గుండె పగిలింది అయోధ్యలో. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, ఎట్టి పతి ఇంకోసారి కాంగ్రెస్ అది అంటారు రాముడు పేరు తీయకుండా 25 మంది అడ్వకేట్లను సుప్రీంకోర్టులో పెట్టి అడ్డం పడ్డ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఇంకా మీకు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడు, ఎప్పటికైతే మీ పాపం ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అండ్ వాద్రా గారు ముగ్గురు వచ్చి అయోధ్యకు వచ్చి అయోధ్య అక్షంతలను తీసుకొని రాముడి పాదాల చెంత సనాతనం ధర్మం విరజిల్లుతున్న ఈ దేశంలో రామాన్ని అవమానించాం, రామాన్ని గుడిగట్టకుండా మేము ఆపాము. దానికి ప్రాయశ్చిత్తంగా ఈ రకంగా అయిపోయినాం మేము. కాబట్టి మమ్మల్ని ఇప్పటికి క్షమించు, రాముడే ఈ దేశానికి అస్తిత్వం అని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నప్పుడే కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవరైతున్నారో పొన్నం ప్రభాకర్ మళ్ళా అదేంటి చెప్పాను సార్, పుష్కరాలు, కుంభమేళకు పోయి స్నానం చేసి వచ్చినాకనే మాట్లాడు. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకవేళ ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం కానీ హైడ్రా కానీ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. లేని పక్షంలో కూడా బీజేపీ దీనిపైన ఒక కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని చేపడతామని చెప్తున్నారు. అట్లాగే కాంగ్రెస్కు అయోధ్య పైన మాట్లాడే హక్కు లేదు, ముందు వాళ్ళు చిత్తం చేసుకోవాలి, తర్వాతనే అయోధ్య పైన మాట్లాడాలని చెప్పేసి కూడా పైడి రాకేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.